హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే గోంగూర పచ్చడి అయితే ఎలా చేయాలో చెప్తాను. ముందుగా గోంగూరని అయితే కడుక్కోండి, ఎందుకంటే రోడ్డు మీద ఎక్కువ అమ్ముతా ఉంటారు కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటది. సో అందువల్ల కడుక్కోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత గోంగూర అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి, పచ్చడికి కారం సరిపోయినంత వేసుకోండి. గోంగూర పచ్చిమిరపకాయలు బాగా వాడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. కాసేపు ఆరబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. పచ్చడిని రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది అనుకున్నా, కానీ మా రూమ్ లో రోల్ లేదు కాబట్టి అక్క వాళ్ళ ఇంట్లో మిక్సీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి అయితే మిక్సీ పట్టడానికి అయితే వెళ్తున్నాను. మీ రూమ్ లో మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోండి, లేదంటే పక్కన వాళ్ళని అడిగి తీసుకోండి. ఫస్ట్ గోంగూర తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత లాస్ట్ లో ఒక ఎర్రగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇంకా మిక్సీ పట్టిన పచ్చడిని అయితే తీసుకొని రూమ్ కి అయితే వచ్చేసాను. గోంగూర పచ్చడి అలానే తిన్నా బాగుంటది, లేదు తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటది. సరే అనేసి నేనైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నా, టేస్ట్ బాగుంటుందని. తాలింపు కోసం అయితే కొంచెం నూనె అయితే వేసుకోండి బాండీలో. తర్వాత ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత గోంగూర పచ్చడి అయితే వేసుకొని కలుపుకోండి. అంతే, ఈజీగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక సైడ్ డిష్ కోసం అయితే ఎగ్ ఫ్రై చేసుకున్నాము. గోంగూర పచ్చడి ఎలా ఉందో మన రూమ్ సభ్యులను అయితే అడిగి తెలుసుకుందాం రండి. ఎట్టుంది బాచన్న? ఇది ఎట్టుందిరా గోంగూర పచ్చడి? నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్, సపోర్ట్. బాయ్ బాయ్.